ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అత్తయ్యకి అనుమానం తప్పకుండా వస్తుంది. ఒకవేళ అత్తయ్యకి డౌట్ రాకపోతే గిరిజ పిన్ని అనుమానం వచ్చేలా చేస్తారు. అదే జరిగితే నాకు చిన్నయ్యకి మధ్య ఉన్న గొడవలు బయటపడతాయి. అత్తయ్య ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంది. చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే చిన్నయ్య మీద పదే పదే కోప్పడాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రాబ్లమ్స్ ఏవీ రావు. సో సంతోష్ గారిని పిలిపించి మెయిన్ ఎగ్జామ్కి ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ అవ్వటం మంచిది. ఎస్, ఇదే కరెక్ట్. ఈశ్వరి, ఎలా ఉన్నావు? ఇంట్లో అంతా ఓకేనా? సార్, అంతా ఓకే, నేను బానే ఉన్నాను. చెప్పు ఈశ్వరి, ఎందుకు కాల్ చేసావు? అది సంతోష్ సార్, మెయిన్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. మీరు కోచింగ్ ఇవ్వగలరా ప్లీజ్? మీ సైలెన్స్ నాకు అర్థమైంది సార్. ఐ ప్రామిస్ సార్, ఈసారి ఫుల్గా స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ప్లీజ్ సంతోష్ సార్, కాదనకండి ప్లీజ్ సార్. ఓకే ఈశ్వరి, వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈశ్వరి వైఫ్ ఆఫ్ సుందరం అంటే నేనే. మీకే టికెట్స్ వచ్చాయి మేడం. టికెట్స్? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. అవి హనీమూన్ టికెట్స్ అమ్మా. హనీమూనా? మీరిద్దరూ హనీమూన్ కి ఊటీకి వెళ్ళొస్తారని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. వీళ్ల మధ్య ఎంతెంత దూరం పెంచాలని నేను ట్రై చేస్తున్నాను. మా వదిన అంత దగ్గర చేయాలని ట్రై చేస్తోంది. ఎలాగైనా ఈ ట్రిప్ ని క్యాన్సిల్ చేయించాలి. అదేంటి ఈశ్వరి, హనీమూన్ కి వెళ్ళిరండి అని చెప్తే అలా బిక్కుమొహం వేసుకుని చూస్తున్నావు? అంటే అత్తయ్య, ఇప్పుడు నాకు మెయిన్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. నేను నా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. ఇలాంటి టైంలో హనీమూన్ అంటే మళ్ళీ నా స్టడీస్ డిస్టర్బ్ అవుతాయేమో అని. అవునదనా, పాపం ఈశ్వరి అంత పెద్ద గోల్ పెట్టుకుని చదువు మీద దృష్టి సారించకుండా హనీమూన్ అది అంటూ తిరిగితే తన గోల్ రీచ్ అవుతుందా చెప్పు? ఈశ్వరి ఐపీఎస్ అయ్యాక 3 నెలలకొకసారి వెళ్ళొచ్చు. ఏమంటావు ఈశ్వరి? నీ మెయిన్ ఎగ్జామ్స్ కి చాలా టైం ఉంది కదమ్మా. ఇంత టైంలో పోర్షన్ పూర్తవుతుందని ఏమీ ఉండదు అత్తయ్య. మెయిన్ ఎగ్జామ్స్ కి ఎంత శ్రద్ధగా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఏం పర్లేదు ఈశ్వరి, ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా రాలేదు. అవి వచ్చాక మెయిన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. నీకున్న టాలెంట్ కి మెయిన్ ఎగ్జామ్స్ కి ఉన్న గ్యాప్ కి ప్రిపరేషన్ టైం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. పాపం మీ అత్తయ్య అంత ప్రేమగా నీకోసం హనీమూన్ కి ప్లాన్ చేసింది. కాదండవెందుకు? పైగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చాక మీరు ఎంజాయ్ చేయడానికి అసలు టైం కుదరదు. సో హనీమూన్ కి వెళ్ళటానికి ఇదే రైట్ టైం. నీదేం పోయింది? నువ్వు వెళ్ళమనే చెప్తా. అక్కడికెళ్తే మా బతుకులు రోడ్డున పడతాయి. అది కాదు సంతోష్. ఈశ్వరి, అప్పుడప్పుడు మనం పర్సనల్ లైఫ్ మీద కూడా
కేర్ తీసుకోవాలి. కొత్తగా పెళ్ళయింది, మీకోసం మీరు టైం స్పెండ్ చేయరా? ఎంజాయ్ చేయరా? అలా కొన్నాళ్ళు రిఫ్రెష్ చేయరండి. అది కాదు సార్, నా ప్రిపరేషన్. నీకు కోచింగ్ ఇచ్చే నేనే చెప్తున్నాను కదా ఈశ్వరి, మరి ఏం పర్లేదు, వెళ్ళిరండి. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ బ్రో. థ్యాంక్ యూ సంతోష్ గారు. వస్తానండి. ఈశ్వరి, చూసావా, సంతోష్ కూడా నీకు పర్మిషన్ ఇచ్చాడు. ఇక నువ్వు వెళ్ళడానికి కుదరదని చెప్పడానికి వీల్లేదు. వీడు ప్రొఫెసరా టూరిస్ట్ గైడా? సరదాగా వెళ్ళి రమ్మంటున్నాడు. ఈ ట్రిప్ క్యాన్సిల్ చేయడానికి మేమెంత కష్టపడాలో వాడికేం తెలుసు. ఛ, అనవసరంగా ఈశ్వరిని లాక్ చేసి వెళ్ళిపోయాడు. మరేం పర్లేదమ్మా, అలా కొన్నాళ్ళు సరదాగా వెళ్ళిరండి, మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నాన్న సుందరమూర్తి, రేపే మీ ప్రయాణం, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. అభి, నురా. ఈ ప్లాన్ ని ఎలా చెడగొట్టాలబ్బా? ఈ కమిషన్ల గురించి మీకు తెలియంది కాదు. నేను చెప్పినట్టు చేస్తే వచ్చే లాభాల్లో 25% షేర్ ఇస్తాను. బాగా ఆలోచించి చెప్పండి. అది ఏయ్, ఏంటి నేను ఎంత పెద్ద డీల్ మాట్లాడుతున్నానో తెలుసా? ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అలా కట్ చేసావేంటి? నిజంగానే కొంపలు మునిగిపోయేలా ఉన్నాయి. అసలు ఏమైంది గిరిజా? ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? నేను చెప్పేది వింటే మీరు కూడా టెన్షన్ పడతారు. టెన్షన్ పెట్టకుండా ఏం జరిగిందో చెప్పు. ఈశ్వరి సుందరం వాళ్ళని వసుంధర హనీమూన్ కి పంపించే ప్లాన్ చేసింది. వాళ్ళు హనీమూన్ కి వెళితే సుందరం ఈశ్వరి వాళ్ళు బాగా క్లోజ్ అయిపోతారు. వాళ్ళ బంధం గమ్మ కన్నా గట్టిగా అతుక్కుపోతుంది. అలా క్లోజ్ అయ్యాక ఈ బండోడు చేసిన తప్పులన్నిటికీ నేనే కారణమని అందరికీ చెప్పేస్తే అప్పుడు మనిద్దరి బండారం బయటపడుతుంది. కట్టుబట్టలతో బజార్న పడతాం. అమ్మో, అలా జరిగితే కొంప కొల్లేరైపోద్ది. గిరిజా, మంచి ఐడియా వచ్చిందే. అసలు ఈ హనీమూన్ ప్లాన్ కూడా సుందరం వేసింది అనేలాగా ఈశ్వరికి డౌట్ క్రియేట్ చేస్తే వాడి మీద ఉన్న కోపంతో ఈశ్వరి ఎలాగైనా సరే హనీమూన్కి వెళ్లకుండా ఆఫ్ చేస్తుంది. ఎలా ఉంది ప్లాన్? కరెక్టే, కానీ ఎలా ఈ విషయం ఈశ్వర్కి తెలిసేలా చేస్తాం? అటు చూడు. సుందరాన్ని ఏమో అనుకున్నాం, కానీ అల్లుడు పైకి కనిపించేంత అమాయకుడు కాదండి. కనిపించని కన్నింగ్ నేచర్ కూడా సుందరంలో టన్నులు టన్నులు ఉంది. అదేనే మరి సుందరం గారి గొప్పతనం. చూసావా, తెలివిగా ఎంత పెద్ద ప్లాన్ వేశాడో. ఈశ్వరి తనకి ఎక్కడ దక్కకుండా పోతుందో అని ఎంతో పగడ్బందీగా ప్లాన్ వేసి ఈశ్వరికి కూడా డౌట్ రాకుండా శోభనం జరిపించేసుకున్నాడు. ఆ తర్వాత ఈశ్వరి మైండ్ చదువు మీద కాకుండా తన మీదకి పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అమ్మకి చెప్పి హనీమూన్ ప్లాన్ చేశాడే. అవును, మరి ఇప్పుడు ఈశ్వరి ఏమనుకుంటుంది? నా భర్త ఎంత మంచివాడు, నా కోసం నా చదువు కోసం ఇంత చేస్తున్న వాడి కోసం కొన్నాళ్ళు హనీమూన్ వెళ్ళలేనా అనుకుంటుంది. పాపం పిచ్చిది. సుందరం తెలివితేటలు తెలియక వాడి బుట్టలో పడిపోయింది. ఇంకా సంసార సాగరంలో మునిగాక ఈశ్వరి చదువు అటకెక్కుతుంది. తన కళ కళ్ళవుతుంది. చిన్నయ్య, నీ తెలివితేటలు నా దగ్గర సాగవు. అయినా అందరూ అనుకున్నట్టు మన శోభనం జరగలేదు కదా. జరిగిందని అనుకున్నారు. అనుకోను, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాని చిన్నయ్య, నేను నిన్ను నమ్మాను. అదే నేను చేసిన తప్పు. కానీ ఇక నుండి నేను నిన్ను అస్సలు